ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఇప్పుడు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా, దాని గురించి లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అమ్మఒడి అందరికీ పడుతుంది. ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి పడుతూ ఉంది. కానీ దీన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎలా ప్రమోట్ చేస్తుంది అంటే, మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వేసాడు అంటున్నారు. నేను క్లియర్గా వాళ్ళని ఒకటే అడుగుతున్నా. మహానాడు కార్యక్రమంలోనే చంద్రబాబు నాయుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్స్ట్ ఎప్పుడు చేయమంది? జూన్ 4వ తేదీ. కాబట్టి మీరు ఏ విధంగా మూవ్ అవుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు చెప్పేశాక దానికి ఒక 4 రోజుల ముందు ఏదో జనాల్లోకి, ఏదో ఆ సెంటర్లోకి ఒక 50-100 మందిని వేసుకుని మాకు అమ్మఒడి రావాలి, మాకు ఉచిత బస్సు కావాలి, ఉచిత బస్సు గురించి కూడా ప్రొటెక్ట్ చేస్తారంట. ఎందుకంటే డేట్ చెప్పేశారు కదా చంద్రబాబు నాయుడు, ఆగస్టు 15వ తేదీన అని చెప్పాడు కదా. ఇప్పుడు దాని గురించి స్టార్ట్ చేస్తారు. చెప్పేసిన తర్వాత ఏంది, చెప్పకుండా ఉన్నదాని గురించి చెయ్యండి, ప్రజలకి అవసరమైన దాని గురించి చేయండి. ఓకేనా? ఈ పేటీఎం బ్యాచ్ ఇంకా మారదా అని చెప్పి సాధారణ ప్రజలైతే అనుకుంటూ ఉన్నారు. నిజంగా నేను చాలా మందిని కలిశాను. అమ్మఒడి మాకు పడింది, మాకు పడింది, మాకు పడింది అని చెప్తున్నారు. పడలేదని చెప్పి నాకైతే ఎక్కడ వినిపించలేదు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. వీడియో స్టార్టింగ్లో మన జగన్ అన్నయ్య మాట్లాడాడు కదా, అది ఎక్కడి నుంచి మాట్లాడాడంటే ప్రజావేదిక 8.90 లక్షల వాల్యూ. ఫస్ట్ మీటింగ్ అక్కడే ప్రభుత్వ అధికారులతో పెట్టి నేను దీన్ని పడగొడుతున్నాను అని చెప్పి ఆ రోజే అతని పతనం స్టార్ట్ చేసుకున్నాడు. ఎలా చేశాడంటే, అది తన ఏదైతే చెట్టు ఎక్కేసి ఒక కొమ్మ మీద నిలబడి ఆ కొమ్మని కొట్టుకున్నట్టు చేశాడు. ప్రభుత్వం ఇది, దాన్ని కావాలంటే దేనికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ తప్పిదం అది. రెండో తప్పిదం ఏం చేశాడంటే, ఈ టిట్కో హౌసెస్కి సంబంధించి 540 కోట్లు ఖర్చు పెట్టారు రంగులు మార్చడానికి. ఏ రంగు అయితే ఏముంది జగన్మోహన్ రెడ్డి అండ్ పేటీఎం బ్యాచ్. మళ్ళీ దాన్ని పక్కన పెడితే సరిహద్దు రాళ్ల కోసం సుమారు 600 కోట్ల పైనే 77 లక్షల సరిహద్దు రాళ్ళు ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుని పాతిపించాడు. ఇది కూడా ఒక వేస్ట్ ఖర్చు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో వేస్ట్ ఖర్చులు చేశాడు. ఒకటి, అమ్మఒడి లాంటి మంచి పథకం ఎవరైనా సరే ఆహ్వానిస్తారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకరికి ఇచ్చావా, నేను ఇంట్లో ఉన్న అందరికీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అదే అన్నా క్యాంటీన్ విషయంలో నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి? అసలు లేకుండానే చేసావు. పేదవాడు 5 రూపాయలకి భోజనం చేసి టిఫిన్ చేస్తున్నాడంటే సపోర్ట్ చేయాల్సింది పోయి అది లేకుండానే చేసావు. ఇలాగా ఎన్నో పథకాలు నువ్వు చంద్రబాబు నాయుడు హయాంలో మంచి పథకాలన్నింటినీ కూడా కాలి కిందేసి తొక్కేసావు. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయట్లా. ఆ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, దానితో పాటు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పథకాలే కాకుండా అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే కూటమి.